హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ కుష్కా రైస్తో మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ని మంచిగా 2 times వాష్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్, ఇక్కడ నేను టోటల్గా 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి, కొద్దిగా. అలాగే కొద్దిగా పసుపు, హోల్ గరం మసాలా స్పైసెస్, అలాగే కారంని కూడా యాడ్ చేస్తున్నానండి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మటన్లో. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ అయితే కారం తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక 2, అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే బగారాకు, హోల్ గరం మసాలా స్పైసెస్, అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. డైరెక్ట్గా మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో కలిపేసేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ నేను ఫ్రై ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే అన్ని మసాలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టుకుంటాయి మటన్కి. ఇక్కడ కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కుష్కా రైస్కి కావాల్సిన బియ్యాన్ని తీసుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. మనం సింపుల్గా ఇలా రైస్ కుక్కర్లోనే చేసేసుకోవచ్చండి. నీట్గా బియ్యాన్ని ఒక 2 times వాష్ చేసుకొని మనం వాటర్ వేసేసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇటు కర్రీ, అలాగే కుష్కా రైస్కి కావాల్సిన టమాటో గ్రేవీని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, నీట్గా వాష్ చేసేసుకొని ఇక్కడైతే వాటర్ని అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఆల్రెడీ మనము ఫ్రై చేసిన ఆనియన్స్ కలిపేసి పెట్టాము కదా, ఇప్పుడు కొద్దిగా ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్ మంచిగా ఇలా ఫ్రై కావాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ముందుగా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టి సింపుల్గా ఆయిల్ వేసేసి చేసుకోవడమే కర్రీ.
చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మటన్ కర్రీ. చూడండి మంచిగా అంతా మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి కొద్దిసేపు మటన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 4 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది మటన్. ఇప్పుడైతే విజిల్ ఏం పెట్టట్లేదు, జస్ట్ లిడ్ క్లోజ్ చేస్తున్నానండి అంతే. కొద్దిగా మటన్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అవుతుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడే అందులోకి వెళ్ళి వాటర్ అనేది మనకి బయటికి వస్తుందండి. కావాలి అంటే ఎసరు యాడ్ చేసుకోవచ్చు, లేదు అన్నా అదే వాటర్ తోటి మంచిగా మటన్ అనేది ఉడికిపోతుంది విజిల్ పెట్టుకున్నట్లయితే. చూడండి ఆయిల్లో మంచిగా కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే నేను విజిల్ పెట్టేశానండి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది మటన్ కర్రీ. 4 విజిల్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి అందులోకి వెళ్ళే అంతా ఎసరంతా బయటికి వచ్చేసింది, మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా మనము ఎసరు అనేది దగ్గరకు వచ్చే వరకు ఉడికించేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. పైనుండి కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి, మనకి కర్రీలో నుండి వచ్చిన వాటరేనండి అవి. ఇప్పుడు మనము కుష్కా రైస్ కోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అలాగే ఆనియన్ టమాటోస్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. చూడండి ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి ఆనియన్ని గ్రైండ్ చేసుకున్నాక టమాటో కూడా యాడ్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4 టమాటోస్ని అయితే తీసుకున్నానండి, మీడియం సైజ్వి 2 గ్లాసెస్ రైస్కి. టమాటోస్ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే బగారా ఆకు, పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకును కూడా వేసాను. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. చూడండి ఇక్కడ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి పచ్చిమిర్చి కరివేపాకు అంతా మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మనము టమాటో ప్యూరీని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనము మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి టమాటో ప్యూరీని. చూడండి పైనుండి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. మనము ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత సాల్ట్, కారము, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాను 1 స్పూన్, అలాగే కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటాను 1 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఈ మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి మసాలాలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని పెరుగు అంతా కలిసేలా కలిపేసుకొని
ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలండి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న టమాటో ప్యూరీ అంతా మనం ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని, దాంట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా రైస్ కుక్కర్లో కుష్కా రైస్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా. మనం మటన్లో అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఇట్లా కుష్కా రైస్ తక్కువ మసాలాలతో చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం అంతా ఫ్రై చేసుకున్న టమాటో ప్యూరీని అంతా ఇందులోకి కలిపేసేసుకొని పైనుండి కొత్తిమీర చల్లేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఇలా మధ్యలో ఒక్కసారి కదిపేసేసుకుంటే ఆ స్పైసెస్ అవి ఇవి పైన ఉండిపోకుండా మంచిగా మిక్స్ అయిపోతాయి. పుల్లలుగా మంచిగా వస్తుంది అన్నము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో ఎంతో సూపర్గా ఉండే కుష్కా రైస్ విత్ మటన్ కర్రీ రెడీ అయినట్టే అండి. చూడండి, ఇప్పుడు మనం కొంచెం ఎసరు ఉంది కదా, అది కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఇట్లా దగ్గరకు వచ్చే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకొని దించేసేసుకుంటే మటన్ కర్రీ కూడా రెడీ అయినట్టే. అన్నీ మ్యారినేట్ చేసేసి జస్ట్ మనము ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా కుష్కా రైస్తో మటన్ కర్రీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి. చూడండి, రైస్ కూడా అయింది, పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. కుష్కా రైస్లో మనము ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా కొంచెం వెరైటీగా అంటే ఈ విధంగా ట్రై చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.